9వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం మాత్రం చదువుతాం. కావున యూదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ప్రార్థన చేసుకుందాం. వీళ్ళున్న వాళ్ళతో మోకరించండి. వీళ్ళ తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు మా హృదయపూర్వక స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల దేవ, కృపగల తండ్రి, రాత్రికాలం అన్నంతలోనైనా మా శరీర ఆత్మ మీ స్వాధీనం ఉంచుకొని మీ చిత్తంలో మా జీవితాల్లో మా ఆయుష్ను మరొక రోజు పొడిగించి మరొక దినాన్ని మాకు దయతో అనుగ్రహించి మరొక దినమును ప్రవేశపెట్టి ఇంతవరకు మీ కృపాక్షేమములతో కాపాడినందులకై మీకు మా హృదయపూర్వక స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. ప్రభు కాల సమయంలో మీ సన్నిధిలో చేరిన మిమ్మల్ని స్తుతించి మయంపరిచి ఆరాధించడానికి మా ఎడల చూపిన మీ కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలోనైనా పాటల ద్వారా మీరు స్తుతించాం, ఆరాధించాం. మీకు స్తోత్రములు నేను మీ కుమారులు పెట్టుకొని మీరు వాడుకున్నటువంటి మీ యొక్క ప్రణాళికను బట్టి మీరు మాతో మాట్లాడిన వాక్యం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయం మరొక శిష్యుల్లోనైనా మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు సిద్ధపడి మీ సహాయం కొరకై ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. నాతో మా అందరితో వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఎందుకంటే మీరు మాట్లాడే దేవుడైనా మీకు స్తోత్రము ప్రభా. మీ మాటలే మాకు జీవము, మీ మాటలే మాకు జీవితం. అందుకొరకై మాతో మాట్లాడండి. అందుకొరకైనా అల్పుడును అయోగ్యుడు నిష్ప్రయోజకుడు ప్రభా నీ బలచాటు నిలబడించుండదు. నన్ను మరుగుపరిచి నన్ను మీరు బలపరిచి నా నోటిలో నా తలుపులు మాటలు ఉంచి మీ మాటలు మాట్లాడటానికి నాకు నా నోటికి మీరు అనుమతినివ్వండి. మీరు మాట్లాడటానికి నన్ను మీ యొక్క గురగా వాడుకోనండి. చేయవలసిన మమ్మల్ని అందరూ మీ స్వాధీనంలో ఉంచుకోనండి. వినగల చెవిని, గ్రహించే మనసు, అర్థం చేసుకుని అంగీకరించి మంచి హృదయం మాకు దయచేసి మాతో మాట్లాడమని మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సంగమా, నా గురించి దౌర్గురు సుమిత్ర బాబు అన్నగారు తెలియపరిచారు. నాకు కౌలులు పానీలు మొదటగా మీతో కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి దేవుని సన్నిధిలో దినాన్ని గడపడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి, ఈ యొక్క అవకాశాన్ని బట్టి మొదటగా దేవుడికి నా హృదయపూర్వక స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. చదవబడిన వాక్య భాగములో మనం చూసుకున్నప్పుడు సంఘము క్షేమాభివృద్ధి పొందుచు సమాధానము కలిగి ఉండేను అని పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యంగా మనం చూస్తాం. నేటి దినాలలో మనము చూస్తే వార్తాపత్రికలు చూసినప్పుడు, టీవీలు లేకపోతే సెల్లులో వచ్చిన వార్తలు మనం గమనిస్తే అన్ని విషయాలలో అభివృద్ధిని మనం చూస్తాం. అది వ్యాపార రంగమైనా, వ్యవసాయమైనా,
కళారంగమైన, ఆటోమొబైల్ అయినా, పరిశ్రమలైనా అది అభివృద్ధి చెందింది, మేము ఇంత అభివృద్ధి చేసినాము, మేము ఇంత అభివృద్ధి చేసినాం అని పారిశ్రామికవేత్తలు చెప్తా ఉన్నారు, ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. ప్రతి దాంట్లో మనము అభివృద్ధిని చూస్తాము. మనం న్యూస్ పేపర్ చూస్తే ఒక పేజీ బిజినెస్ గురించి మనం చూస్తాం. అనేక సంస్థలు, మా సంస్థ ఈ సంవత్సరంలో, ఈ త్రైమాసిక 3 నెలల్లో ఇంత అభివృద్ధి చెందింది, ఇంత ఆదాయం పొందినాము, లేకపోతే ఇంత నష్టపోయినాము, ఇంత నష్టం వచ్చిందని వారి పరిస్థితులను బట్టి వార్తాపత్రికలు మనం చూస్తాం. కానీ ఈ లోకంలో అన్ని అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, కానీ సంఘాలు అభివృద్ధి చెందడం లేదు. సంఘం అంటే ఏదో ఒక గుంపుగా మనుషులు చేరడం కాదు. సంఘంలో విశ్వాసులు అభివృద్ధి చెందడము, విశ్వాసులు ఆత్మీయంగా బలపడడం సంఘంలో అభివృద్ధి అంటే. కొన్ని సంఘాలు చూస్తాము, సంఖ్య దండి ఉంటారు, కానీ వారు సంఘ సభ్యులే, విశ్వాసులు కాదు. కానీ కొన్ని సంఘాలు చిన్న సంఘమైన విశ్వాసులు ఉంటారు. ఇప్పుడు మనము తాలుబిజలు ఎన్నిన్నాయి, ఏమేమి మనకు వేస్టే, గడ్డి గింజలు కొన్నిన్నే చాలు. అందుకని యేసుప్రభువు అంటారు, ఎక్కడ 2-3 కూడి నా నామమును ఏకీభవిస్తారు, వారి మధ్యనే ఉంటారు. సంఖ్య కాదు సంఘానికి కావాల్సింది. విశ్వాసులు ఆత్మీయంగా బలపడేటువంటి వారు సంఘాలకు అవసరము, దేవునికి అవసరం. కానీ నేటి ఆధునిక సంఘంలో సంఘం అభివృద్ధి కంటే సంఘ విభజనలు ఎక్కువైతే ఉన్నాయి. సంఘం విస్తరణ జరగడం లేదు, సంఘ విభజన జరుగుతూ ఉన్నాయి. కారణము మనం ఆలోచిస్తే అనేక విషయాలు ఉండవచ్చు, కానీ ప్రాముఖ్యంగా మనము ఈ సంఘములో ఆత్మీయంగా మనము బలపడేటువంటి పరిస్థితి ఏంటంటే సంఘములో ఐకమత్యం లేకపోవడం వల్ల. సంఘ క్షేమాభివృద్ధి గురించి దేవుడు ఆదిమ సంఘాన్ని గురించి మనకు పరిచయం చేస్తా ఉన్నాడు. ఇక లూకా భక్తుడు అపోస్తలుల కార్యములో ఇక్కడ ఆదిమ సంఘాన్ని గురించి రాస్తా ఉన్నాడు. యూదయ, గలిలయ, సమరయ దేశముల ఎదుట సంఘము క్షేమాభివృద్ధి పొందుచు సమాధానము కలిగి ఉండేను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఒక మాట చూస్తాం, సంఘము క్షేమాభివృద్ధి, అభివృద్ధిలోనే ఇంకా క్షేమం కలిగి, సంఘము క్షేమాభివృద్ధి పొంది సంఘము సమాధానం కలిగి ఉందంట. నేటి దినాలలో సంఘములో గాని, సమాజంలో గాని, కుటుంబంలో గాని సమాధానం లేవు. అసమాధానం, కుటుంబంలోనే సమాధానం లేక అత్తగోడలకు, తండ్రి కొడుకులకు, తల్లి కుమార్తెకు మనస్పడతలు వచ్చి సంవత్సరాలు మాట్లాడిన వాళ్ళు కూడా మనం సంవత్సరాల గల్లా. ఎందుకంటే కుటుంబంలో సమాధానం లేక. సమాజంలో మరి అంతే, సమాజంలో మనకు అవసరం లేదు, కానీ సంఘములో కూడా సమాధానం లేదు. ఒకరికి ఒకరు పడక, ఒకరి గురించి ఒకరు విమర్శించుకుంటూ, ఒకరి గురించి ఒకరు అసూయ కలిగే సంఘాలలో కూడా సమాధానం లేదు. సంఘాలలో క్షేమం లేదు. సంఘాలలోనే కాదు, సేవకులలో కూడా ఐక్యత లేదు. మనము ఆలోచన చేస్తే అందరము ఈశ్వర రక్తంలో కడగబడిన వారమే, కానీ
అనేక డినామినేషన్లు, అనేక సంఘాలు, అనేక మంది సేవకుల మధ్య, సంఘాల మధ్య, డినామినేషన్ల మధ్య మళ్ళా చూద్దామా, అందరం ఒకే బైబిలే, ఒకే దేవుడే, ఒకరికి ఆరాధన చేస్తాం. కానీ సేవకులలో, సంఘాలలో, డినామినేషన్లలో ఐక్యత లేక, సమాధానం లేక సంఘాలు నానానికి క్షీణించిపోతా ఉన్నాయి. సంఘం అంటే విశ్వాసులు. సేవకుల మధ్య కూడా ఐక్యత లేదు. మనం ఆరాధిస్తున్న దేవుడు త్రియేక దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ముగ్గురు ఒకరై ఉన్నటువంటి దేవుడు. కానీ ఏ ఇద్దరు సేవకుల మధ్య, ఏ రెండు సంఘాల మధ్య సమాధానం లేదు, క్షేమము లేదు, ఆశీర్వాదం లేదు, అభివృద్ధి లేదు. అందుకొరకే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకు ఆదిమ సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆదిమ సంఘము ఎలా ఉందంటే, ఈ సంఘము క్షమాభివృద్ధి పొంది సమాధానం కలిగి ఉంది. అభివృద్ధి అంటే, అభివృద్ధి చెందాలంటే ఏమి కావాలి? అన్నీ కలిసి ఉండాలి, అన్నీ కలిసి రావాలి. ఇప్పుడు మన దేవుని ఆశీర్వాదంలో కొంతమంది ఆశ్రయించబడతా ఉంటారు, మనం అంటుంటాం. వాడు ఏది పట్టుకునే బంగారు అవుతుందిరా, నిన్న మొన్న వచ్చినాడు, నిన్న మొన్న పెళ్ళి అయింది, వాడు దేవుని ఎంత ఆశ్రయించబడుతున్నాడు అంటే అన్ని కలిసి వచ్చినాయి కాబట్టి అభివృద్ధి చెందుతారు మనిషి. కానీ ఈ సంఘము, ఆదిమ సంఘము క్షమాభివృద్ధి పొందుతా ఉంది, విస్తరించబడతా ఉంది. కానీ వాళ్ళకు అన్ని పరిస్థితులు అనుకూలంగా లేవు. మనం 8వ అధ్యాయం చూసుకున్నప్పుడు, 8వ అధ్యాయం 1వ వచనం, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలుడు తప్ప అందరూ యూదయ సమరయ దేశమునందు చెదిరిపోయిరి. సంఘము అభివృద్ధి చెందుతా ఉంది, క్షమాభివృద్ధి పొంది సమాధానాలు విస్తరిస్తుంది. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అనుకూలంగా లేవు. సంఘానికి గొప్ప హింస కలుగుతా ఉంది. ఆ రాజు ఎవరు ప్రార్థన చేస్తారో వారిని పట్టి జైల్లో వేస్తా ఉన్నారు. ఎవరు యేసు గురించి మాట్లాడితే వాళ్ళని చంపడానికి అనుమతులు చేసినాడు. రాజు యాకోబును తలగొట్టి చంపించినాడు. చెదిరిపోతా ఉన్నారు అందరూ. మనము 4వ వచనం చూస్తాం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యను ప్రకటించుతూ సంచారం చేసిరి. ఇంకా మనం 3వ వచనం చూస్తాం. సౌలు అయితే ఇంటిట చూసి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సంఘము అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరు బహిరంగంగా యేసుక్రీస్తు గురించి చెప్పడానికి లేదు, బహిరంగంగా ప్రార్థించడానికి లేదు, బహిరంగంగా పాటలు పాడడానికి లేదు. ఎవరన్నా యేసు ప్రభు పునరుత్థానం గురించి మాట్లాడితే తీసుకుపోయి జైల్లో వేస్తా ఉన్నారు, చెరసాలకు వేస్తున్నారు. అటువంటి పరిస్థితులలో వాళ్ళు అటువంటి కష్టాలలో, అటువంటి శ్రమలలో చిన్న సంఘమైన కొద్దిమంది విశ్వాసులైన వాళ్ళు స్థిరంగా నిలబడగలిగిన ఆ హింసను వాళ్ళు ఎదుర్కొన్నారు. ఎలాగంటే చెదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటిస్తూ సంచారం చేసి ఎక్కడెక్కడైతే ఆ ప్రభుత్వ ఉత్తర్వులను తట్టుకోలేక పట్టుకొని చేయలేస్తారని చెదిరిపోయినా కూడా వారి విశ్వాసంలో తొలగిపోలేదు. సువార్తను ప్రకటిస్తా ఉన్నారు వాళ్ళు. చెదిరిపోయిన కూడా ఎక్కడైతే ఏ ప్రాంతానికి వెళ్ళినా సువార్తను ప్రకటిస్తా ఉన్నారు. ఎంత వాళ్ళు విశ్వాసంలో ఉన్నారంటే మనము చూస్తూ
చూస్తాము ఆ సంఘాన్ని గురించి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తన కలిగిన వాటిలో ఏది తనదని అనుకోనలేదు. వారికి కలిగినంతయు వారికి సమిష్టిగా ఉండేది. ఇదిగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చేది. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇళ్ళైనను కలిగిన వారందరూ వారిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వారికి వారి అక్కర కొలది పంచిపెట్టారు కనుక వారు ఎవరికి కొదవలేకపోయాను. మరి ఎంత అసలు ఈ వాక్యాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే చాలా సంతోషమవుతారు. చిన్న సంఘమే, కొద్ది మంది విశ్వసించిన వారు ఏక హృదయమును ఏకాత్మను గలవారై ఉండేది. వారందరిది ఒకటే మాట, ఒకటే ఆత్మ, అందరు కలిసి ఏక మనస్సు కలిగి ఉన్నారు. ఏది చేసినా ప్రార్థనాపూర్వకంగా అపోస్తలులు ఏది చెప్తే దాన్ని పాటించిన ఏక హృదయం కలిగి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎంత సమిష్టిగా ఉన్నారంటే ఒక కుటుంబం వలె ఎవరు వారికి కలిగేది నాది అనుకోలేదంట. సాధారణంగా ఇల్లు ఉంటాయి, పొలాలు ఉంటాయి, స్థలాలు ఉంటాయి, కళాలు ఉంటాయి, కానీ ఇది నాది అనుకోలేదు. సంఘం కొరకు ఎంత ప్రయాసపడాలంటే వాళ్ళు వారికి సంఘ అవసరాలు తీర్చడానికి వారికి ఉన్నటువంటి పొలాలు, వారికి ఉన్నటువంటి స్థలాలు అన్ని ఆ డబ్బు తెచ్చి అపోస్తలుల పాదాల మీద పెట్టినారు. ఇది నాది కాదు, దేవుడు ఇచ్చినాడు, దేవుని అవసరంతో వాడబడాలి అని తీసుకొచ్చి అపోస్తలుల పాదాల మీద పెడితే సంఘంలో ఎవరికైనా ఆర్థిక అవసరాలుంటే అపోస్తలులు వారికి పంచినారు. ఈ డబ్బు నాది, ఈ పొలం నాది, ఈ స్థలం నాది అని ఎవరు అనుకోలేదండి. ఎంత సంఘము, ఎంత సంతోషము, ఎంత ఆనందం, ఎంత సమాధానం ఉంటుందండి. ఆ సంఘంలో ధనవంతుడు అనేవాడు ఉన్నాడు, బీదవాడు అనేవాడు ఉంటాడు. ఎట్లా నాకు రేపటి గురించి, రేపటికి ఏం డబ్బు లేని ఆలోచన రాదు. దేవుడు ఉన్నాడు, అపోస్తలులు ఉన్నారు, సంఘం ఉంది అని ఆత్మీయంగా బలపడటానికి సిద్ధపడతారు. అది ఆదిమ సంఘం యొక్క విశ్వాసం. వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గల వారే ఉన్నారు. వారిని కలిగిన వారికి సమిష్టిగా ఉండెను. ఒకరిది కాదు, వారికి ఆస్తిపత్రులు సంఘం అంతా, అందరు సంఘ సభ్యులు అందరూ అనుకున్నారు. ఏమైనా అవసరం ఉంటే, వేరే వ్యక్తికి అవసరం ఉంటే ఈ వ్యక్తి పొలం తెచ్చామి పోస్తులకు ఇచ్చే అపోస్తలులు ఎవరికి అవసరం ఉంటే వారికి వచ్చినారు. ఎంత అది ఆలోచన చేస్తేనే, అనుకుంటేనే చాలా సంతోషమైంది. ఎంత బాగుండేది ఆదిమ సంఘం. ఆత్మీయంగా విశ్వాసంలో ఆ విధంగా ఉంది సంఘం. లోకపరంగా అయితే శ్రమలు ఉన్నాయి, హింస కలుగుతా ఉంది, పట్టుకొని జైలు వేస్తా ఉన్నారు, కొరడాలతో కొడతా ఉన్నారు. కానీ విశ్వాసంలో వాళ్ళు చూస్తే, వాళ్ళు విశ్వాసంలో సంఘమంతా సమిష్టిగా ఉండి సంఘము దినదినము క్షేమాభివృద్ధి పొందినట్లుగా మనం చూస్తాం. ఇట్లా ఉంది కాబట్టి సంఘము, ఇక్కడ భక్తులు చెప్తా ఉన్నాడు, సంఘము దినదినము క్షేమాభివృద్ధి. ఎంత మాట అంటే క్షేమాభివృద్ధి సంఘము కలిగింది, సమాధానం కలిగి ఉంది అంటే ఎందుకుంటుందో అలాగ ఉంటే అది విశ్వాసము, అది సంఘము, అది ఏకాత్మ, ఏక హృదయం అంటే. ఉదయకాల సమయంలో దేవుడు మన సంఘాన్ని బట్టి, ఆదిమ సంఘాన్ని దేవుడు మనతో ఆదిమ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సంఘములో ఐక్యత చాలా అవసరం. అది మన ప్రయత్నం వల్ల రాదు. సంఘము ప్రార్థన వల్ల దేవుడే ఐక్యతనిస్తాడు. మానవ ప్రయత్నము కష్టమే. ఎందుకంటే మానవులుగా సహజంగా
మనకున్నటువంటి కుటుంబాలను బట్టి, మనకున్నటువంటి మనిషి స్వార్థాన్ని బట్టి మానవ ప్రయత్నం వ్యర్థం కావచ్చు. కానీ దేవుడి చిత్తానికి లోబడి మన యొక్క స్థితి గతిని, మన పరిస్థితిని, మన సంఘాన్ని దేవుని చేతులకు అప్పగించినప్పుడు దేవుడు మన సంఘాన్ని క్షమాభివృద్ధి కలగజేస్తాడు, సంఘములో సమాధానం కలగజేస్తాడు. ఆ సంఘము ఇంకా ఏం చేస్తున్నారంటే, మనము చదివిన వాక్య భాగంలో అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో మరియు 30 ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు. ప్రభువునందు భయం కలిగి ఉన్నారట ఆదిమ సంఘ విశ్వాసం. ప్రభు అనే సర్వాధికారి అని, అది రాజులకు వాడబడే పదం ప్రభు అని. కానీ దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ప్రభు అయిన దేవునికి వాళ్ళు భయము కలిగి ఉన్నారని. మొదటగా మనము భయపడవలసింది దేవునికి భయపడాలి. తర్వాత మనలో అంతరాత్మ ఉంటారు. మన అంతరాత్మ మనలో ఒకసారి మన తప్పు చేయాలని ఆలోచన గద్దిస్తూ ఉంటాయి, హెచ్చరిస్తుంది మన అంతరాత్మ. ముందు దేవుని యందు భయము కలిగి ఉండాలి. భయము, భక్తి రెండు ఉండాలి. భయం ఉండి భక్తి లేకపోయినా వ్యర్థమే, భక్తి ఉండి భయం లేకపోయినా వ్యర్థమే. భయము భక్తి అనేవి ఒక భక్తులు 2 రైలు పట్టాల వంటి. 2 రైలు పట్టాలు ఉంటేనే రైలు ప్రయాణం చేస్తాం, ఒకదాని మీద ఒకటిగా. కానీ మనిషి జీవితంలో భయం ఉంది, భక్తి లేదు. కొంతమంది భక్తి ఉంది, భయం లేదు. భయము అంటే సంపూర్ణంగా దేవుని చిత్తానికి లోబడడం, వాక్యానికి లోబడడం. యేసుక్రీస్తు దేవుడు అని నువ్వు నేను భయపడడం కాదు. యాకోబు భక్తులు అంటాడు, నువ్వు భయపడడం కాదు, దయ్యములు కూడా నమ్మి భయపడుతున్నాయంటాడు. దయ్యాలు కూడా వేస్తున్నాడు, నువ్వు సర్వోన్నతుడు కుమారుడు అని వేస్తున్నాడు, మాకు మీకేం పని అని దయ్యాలు కూడా భయపడినాయి. అన్నిలు కూడా భయపడతారు. కొంతమంది చూస్తూ ఉంటాం, ప్రయాణంలో చర్చి కనపడిందంటే వాళ్ళు కూడా ఏమనుకుంటారు, ఇది అనుకుని దండ పెట్టుకొని పోతుంటారు. భయమే, భక్తి కాదు. కానీ నేడు ఆధునిక యుగంలో మనిషి భయాన్ని వదిలిపెట్టి భక్తి చేస్తా ఉన్నాడు, భక్తిలోనికి భయం లేదు. కానీ ఆదిమ సంఘము దేవుని యందు భయం కలిగి ఉంది. తర్వాత పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి, ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడతావో, వాక్యానికి విధేయత చూపుతావో, వాక్యానికి లోబడతావో, వాక్యానుసారంగా జీవిస్తావో, పరిశుద్ధాత్మ ఆదరణ మనకు కలుగుతారు. నువ్వు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా దేవుని మీద భారం వేసి దేవుని చిత్తానికి లోబడి నువ్వు విశ్వాసం నిలబడగలిగితే దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఆ శోధనలు పడిపోతే, సమస్యల్లో పడిపోయి దేవుని దూరం అయితే నష్టపోతాను. ఆత్మీయంగా బలపడలేము, ఆత్మీయంగా స్థిరపడలేము, ఆత్మీయతలో అభివృద్ధి చెందలేము. ఈ ఆదిమ సంఘము చిన్న సంఘమైన హింసలు ఎన్నున్నా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు ఒక మంచి మాట, సంఘము క్షేమాభివృద్ధి పొంది విస్తరించిందని. పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. అభివృద్ధి చెందుతూ విస్తరించబడతా ఉంది సంఘం. వాళ్ళు ఆ దినాలలో ఆదిమ సంఘము కష్టాలకు, సమస్యలకు తట్టుకొని ప్రాణాలు తెగించి విశ్వాసులు వాళ్ళు స్థిరపడినారు కాబట్టి సంఘం ప్రారంభించబడింది. ఆ దినం నుండి ఈ దినం వరకు సంఘము ఈ ప్రపంచమంతా విస్తరించబడి, ఈ దినాన మనం ఇంత స్వేచ్ఛగా ఫ్యాన్ల కింద లైట్లు వేసుకొని ఇంత స్వేచ్ఛగా, ఇంత స్వాతంత్రంగా మనము దేవుని ఆరాధిస్తున్నామంటే ఆదిమ సంఘం పడినటువంటి ప్రయాస, ఆదిమ సంఘము చేసినటువంటి కష్టము, వారు ఉన్నటువంటి విశ్వాసం. మనము ఆత్మీయంగా ఉండాలని ఆదిమ సంఘాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సహజంగా కుటుంబాల పరంగా వ్యక్తిగతంగా మనం ఉన్నాం కాబట్టి కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని సమస్యలు వచ్చాయి.
మనస్పడతలు వచ్చాయి. కానీ వాటన్నిటి కలిగినప్పుడు సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువును మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ఈ శోధన వచ్చింది, నాకు తీసివేయి. ఒక భక్తుడు ఉంటాడు, శోధన రాకుండా కాదు మనం ప్రార్థన చేయాల్సింది. శోధన నాకు రాకుండా లగ్జరీగా సుఖంగా బ్రతకడానికి నాకు కృపణీయంగా కాదు ప్రార్థన చేయాల్సింది. శోధన వచ్చిన శోధన తట్టుకొని, శోధన ఎదుర్కొనే ధైర్యాన్ని, బలాన్ని ఏమని ప్రార్థన చేయాలి. శోధనలు వస్తాయి. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన శోధన సహించేవాడు ధన్యుడు అంటారు. ప్రియ సంగమా, సంఘములో విశ్వాసులు మనము సంఘము విస్తరించబడాలి, బలపడాలి అంటే ఆదిమ సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘములో ఐక్యత అనేది ఉండాలి. వాళ్ళు ఆదిమ సంఘము ఒకే మాట, ఒకే ఆత్మ కలిగి వాళ్ళు ఎంత కష్టాలు వచ్చినా వాళ్ళు సంఘము సమిష్టిగా ఉంది, ఒకే మాట కలిగి, ఒకే మనస్సు కలిగి ప్రార్థన చేసి సంఘం వాళ్ళు బలపడ్డారు. సంఘంలో అనేక మంది మనమున్న మన వ్యక్తిగత అభిప్రాయాలు ఎన్ని కూడా సంఘంలోకి వచ్చేసరికి ఏకాభిప్రాయం రావాలి. సేవకుడు ఒక ఆలోచన చెప్పినప్పుడు దాన్ని మనం సవినయంగా స్వీకరించాలి. ఒకసారి ఒక సంఘంలో ఉన్నటువంటి సహోదరులు ఒక 10 మంది యవనస్తులు కలిసి వేరే ఊరికి సువార్త చెబుదాం అనుకున్నారు. వెళ్దాము, సువార్త చెబుదాం, మనమే ఇద్దరు బలపరచాలి కదా, వెళ్దాం అనుకున్నారు. వాళ్ళు వెళ్ళేటువంటి వాళ్ళు ఒక వాగు దాటి వెళ్ళాలని సరే చిన్న బోట్ వేసుకున్నారు. వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోయినారు 10 మంది, ఎక్కినారు. ఇద్దరు దాని తెడ్డు ముందు పోవడానికి తెడ్డేస్తా ఉంటే ఇద్దరు ఎనికి తెడ్డేచ్చారు. ఒకడు బొర్ర పెడుతున్నాడంట పడవకు నీళ్లు రాని, ఇద్దరు అన్నిళ్ళు ఎత్తిపోతున్నాను. ఇద్దరు పైన కూర్చొని వాళ్ళ తమాషా ఎంతో చూస్తున్నాను. ఒక అభిప్రాయం తీసుకున్నారు, సువార్తకి వెళదామనుకున్నారు. కానీ అది కార్యాచరణకు వచ్చేసరికి వాళ్ళు ఇష్టానుసారం అయిపోయింది. ఇద్దరు ముందుకు వస్తా ఉంటే ఇద్దరు ఎటు లాగుతా ఉంటే, ఇద్దరు నీళ్ళలోకి వస్తాను, ఇద్దరు నీళ్లు బయటికి వస్తాను. ఇద్దరు పైన అజమాయిషి పెత్తనం చేసి చూస్తూ ఉన్నారంట. ఇది సంఘంలో ఉన్నటువంటి ఐక్యత. అదేనా కావాల్సింది. అందుకనే సంఘాలు విస్తరించబడలేకపోతా ఉన్నాయి. కానీ సంఘములో ఐక్యత అనేది చాలా అవసరం. అందుకనే చాడు 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటాడు. నిజమే. ఒక చిన్న కుటుంబంలో 5-6 మంది కుటుంబంలోనే కుమారులు, కోడళ్ళు, అత్తమ్మ అందరూ వేసి ఒక మాటని ఒకటే మాట వింటే ఆ కుటుంబంలో సమాధానం ఉంటారు, సంతోషం ఉంటారు. అటువంటిది సంఘములో సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తే అది ఎంత మేలు, ఎంత మనోహరం. సంఘములో ఒకటే మాట అంటే అది చిన్న పరలోక పట్టణం అన్న. అందుకని పౌలు భక్తుడు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 1వ వచనంలో, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికంతో నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను అంటున్నాను. ఈ ఎఫెసీ సంఘానికి ఒక పత్రిక రాస్తున్నాడు. ఆ సంఘంలో
సహోదరుల ఐక్యత లేదు. ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు ఉన్నప్పుడు పౌలు వారిని హెచ్చరిస్తూ ఒక పత్రిక రాసినాడు. ఆ పత్రికలో ఆయన ప్రాముఖ్య పలికిన మాట ఏంటంటే, మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవడందు శ్రద్ధ కలిగిన వారై. పరిశుద్ధాత్ముడు కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి. ముందు మీరు దాని మీద శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే సంఘములో ఐక్యత అవసరం. ఆ ఐక్యత ఎలా వస్తుందంటే దేవుడే ఇస్తాడు. అది ఎలా అంటే సమాధానం బంధం చేత. సమాధానం సంఘములో కుటుంబంలో సమాధానం ఉండాలంటే ఎంతో ఓర్పు అవసరం, ఓపిక అవసరం. ఎందుకంటే రకరకాల అభిప్రాయాలు లేనటువంటి వాళ్ళు ఉంటారు, రకరకాల మనస్తత్వం లేనటువంటి వాళ్ళు ఉంటారు. అందరి ఎడలా ఓర్పు కలిగి సమాధానం కలిగి ఉంటే ఆ సంఘము క్షమాభివృద్ధి పొందుతుంది. ముందు ఐక్యత కాపాడుకోవడానికి మీరు శ్రద్ధ కలిగి ఉండండి అని పౌరు భక్తులు తెలియజేస్తా ఉన్నారు. ఆ శ్రద్ధ కలిగి ఉండడానికి ఏంటంటే ఒకరినొకడు ప్రేమతో సహించుకోండి. సహనము సంఘములో చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. ఒక మనిషిలోనే కొన్ని సమయం రెండు మనస్తత్వాలు ఉంటాయి. యథార్థం ఉండదు. ఇక్కడికి వచ్చి ఈ మాట మాట్లాడతాడు, అక్కడికి పోయి ఆ మాట మాట్లాడతాడు కదా. మనం చూద్దాం, ఆమె అంతే ఆ రోడ్డుకి పోతే ఆ రోడ్డు పోదాం, ఎవరి దగ్గరికి పోతే వాళ్ళ మాట. మనుషులలోనే అది లోకానుసారంగా పనికి వస్తుందని దేవుడి దగ్గర అది ఉండకూడదని వాక్యం తెలియజేస్తారు. ఎలా ఉండాలంటే ప్రేమతో ఒకరినొకడు సహించుకొనుచు. సంఘములో చాలా సహనం అవసరం, ఓర్పు అవసరం. ఓర్పున్నోనికి ఓరుగలంత పట్టణం అంటారు. సహనము కలిగి ఉండాలంటే ఒకరినొకడు సహించు. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లు దీర్ఘశాంతంతో సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకోనవలెను. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ఉండాలి. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని రక్షించినాడు, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినాడు, మన కొరకు తన రక్తాన్ని కార్చినాడు. ఆయన బిడ్డలుగా మనం పిలుచుకున్నాడు దేవుడు. ఆయన సొత్తుగా మనం ఏర్పరచుకున్నాడు, తన ప్రజలుగా మనం పిలుచుకొని మన విశ్వాసం చెప్పుకుంటూ క్రైస్తవులను చెప్పుకుంటూ లోకానుసారంగా జీవిస్తే ఆయన యొక్క పుట్టుకకు ఆయన యొక్క మరణానికి పునరుత్థానానికి వ్యక్తమవుతారు. అలా కాకుండా మనం పిలిచిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయం కలిగి ఉండాలి. దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉండాలి. సంఘములో వినయం కలిగి ఉండాలి. పెద్దల ఎడల సంపూర్ణ వినయము, తర్వాత దీర్ఘశాంతము కలిగి ఉండాలి. ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధించిన విషయాలే. సహనము, శాంతము, ఓపిక, ఓర్పు. ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తాన్ని, దేవుని వాక్యానికి లోబడతావు, ఆటోమేటిక్ అన్నీ వచ్చేస్తాయి. నీకు ఏదైనా కోపం వచ్చినప్పుడు వాక్యం గుర్తుకొస్తుంది, ఆ కోపం పోతారు. నీకు ఏదైనా మాట తొందరపడి మాట్లాడి నోటికి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం మన అంతరాత్మ మనం గద్దించినప్పుడు దానికి లోబడితే నోరు మూసుకుంటాం. తర్వాత అన్ని పరిస్థితులు చక్కబడతాయి. నోరుంది కదా, నాకు ఒక ఇష్టం ఉంది కదా, నాకు ఒక క్యారెక్టర్ ఉంది కదా అని మనం సంఘములో మన ఇష్టానుసారం ఉంటే మనమే నష్టపోతాం. సంఘము క్షమాభివృద్ధి పొందదు. కాబట్టి దేవుడు అంటాడు, వేసుకున్నాడు, చిన్న మంద భయపడకూడదు. నిజమే, చిన్న సంఘమైన ఆత్మీయంగా మనం బలపడితే దేవుడు మనల్ని కూడా విస్తరింపజేస్తాడు. సంఘంలో క్షమాభివృద్ధి కలిగిస్తాడు, సంఘంలో విశ్వాసం బలపరుస్తాడు, కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, పిల్లలను ఆశీర్వదిస్తాడు. లోకరీతిగా కష్టాలు రావచ్చు కానీ, లోకరీతిగా మాటలు రావచ్చు, లోకరీతిగా నిందలు రావచ్చు కానీ, దేవుని యొక్క వాక్యంలో నిలబడితే దేవుడు ఆదరిస్తాడు. పరిశుద్ధాత్మ ఆదరణ, మనం ఆదరణ ఆదిమ సంఘం ఏ విధంగా ఉందో మనకు కూడా పరిశుద్ధాత్మ మనల్ని ఆదరిస్తాడు.
ఆదిమ సంఘం వల్ల మనల్ని మన సంఘాలను విస్తరింపజేస్తాడు. మనల్ని మన పిల్లల్ని దేవుడు ఆశీర్వదించి విస్తరింపజేస్తాడు. చక్కని భవిష్యత్తుని ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, తగినటువంటి జీవనోపాధిని ఇస్తాడు. కాబట్టి సంఘములో ప్రాముఖ్యంగా ఐక్యత అవసరం. అందుకని అంటాడు ఆయన ఇంకా చూస్తే శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారం మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండటకు పిలువబడితిరి. దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, మీరు కూడా ఒకటే ఉండాలి. సంఘములో మీరు కూడా ఒకటే ఆత్మ మనస్సుగా కలిగి ఉండాలి సంఘములో అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తాము. ఇంకొక మాట చూసుకొని మన కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో ఒక మాట చూస్తాము. 12 ఎలాగూ శరీరము ఏకమైనను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయములు అన్నీ అనేకములై ఉన్నను ఒక శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. తర్వాత కింద మనం చూసుకుంటే మన యొక్క శరీరాన్ని గురించి అనేకమైనటువంటి విషయాల కింద మనం చూస్తాం. 12వ వచనం నుంచి మనము ఇక్కడ 26వ వచనం వరకు కూడా మనం చూస్తాం. ఆ సారాంశం ఏంటంటే శరీరంలో అవయవాలు, రకరకాల అవయవాలు ఉన్నా కూడా శరీరం అంతా ఒకటే. శరీరంలో మనటువంటి శరీరం అవయవాలు దాని ఇష్ట ప్రకారంగా పనిచేయవు. అవన్నీ ఒక కంట్రోల్లో ఉంటాయి. మెదడు, తల కంట్రోల్లో ఉంటాయి శరీర అవయవాలన్నీ. ఇప్పుడు కాలికి ముళ్ళు గుచ్చుకుంటుంది, ఆ కాలికి నొప్పి మెదడు సంకేతం ఇస్తుంది. ఆ మెదడు ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా చేతికి సంకేతం పంపిస్తుంది, కాలికి ముళ్ళు గుచ్చుకునేది తీసేయాలి. ఎవరు చెప్తారు దానికి? మన శరీరానికి కాలికి ముళ్ళు గుచ్చుకుని చేయి తీసేస్తారు. ఎందుకు? నాకు కాలి గుచ్చుకొని కాలికి వెళ్ళి కాలు తీసుకుంటాను, చేయించుకుంటారా? ఊరుకుంటుంది. ఈ శరీరంలో అదొక అవయవం. ఇప్పుడు ఏదైనా మనకు దెబ్బ తగ్గుతుంది, ఆడ కాలికి తగిలింది దెబ్బ, చేతి తగిలింటారు, ఈపు తగిలింటారు. ఎక్కడ నీళ్ళు వస్తాయి? కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. కన్నుకు తగలకపోయినా ఎందుకు కన్నుల్లో నీళ్ళు వస్తాయి అంటే ఈ శరీరంలో అన్ని అవయవాలు అవన్నీ. ఏ విధంగా శరీరంలో అవయవాలు ఒకదానికొకటి సహకరించుకుంటూ ఒకే శరీరంగా ఉన్నాయి అవయవాలు. అందులో నీవు నేను మనమందరం కూడా క్రీస్తు సంఘము అనే సంఘములో అవయవులై మనం ఉన్నాం. దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను, దేవుడు మనం పిలుచుకుని పిలుపుని బట్టి మనం ప్రవర్తించాలి. నాకెందుకు అని చేయనుకోదు. నేనెందుకు చూస్తాను, కళ్ళు మూసుకుంటా, కళ్ళే పోతున్నాయి, కాళ్ళే రాళ్ళు దొక్కని, కళ్ళ దొక్కని, కాళ్ళకే కదా. నాకేమైనా కన్ను మూసుకో, నాకెందుకని చెవులు వినబడకుండా ఉండవు. ఎన్ని అవయవాలు ఉన్నా అన్ని మెదడు కంట్రోల్, తల కంట్రోల్ ఉండి ఏ విధంగా పనిచేస్తాయో అలాగే నీవు నేను మనం అందరం సంఘములో రకరకాల వ్యక్తులు మనం ఉన్నా, మనం అందరం కలిసి సంఘానికి లోబడి, సంఘంకు శిరస్సుని క్రీస్తుకు లోబడి మనం నడుచుకోవాలి. అది ఐక్యత. శరీరంలో అవయవాల ఐక్యత ఏంటంటే అదే. కాబట్టి ప్రియ సంఘమా, మనం క్రీస్తు సంఘంలో అవయవములై మనం ఉన్నాం. క్రీస్తు సంఘములో సంఘ సభ్యులుగా మనం ఉన్నాం. క్రీస్తు సంఘంలో విశ్వాసులుగా మనం ఉన్నాం. ఈ ఆత్మీయ బంధములో, ఈ విశ్వాస బంధములో క్రీస్తు రక్తంలో కడగబడిన మనం అందరము ఒకే శరీరంలో మనం ఉన్నామని గ్రహించాలి. ఎవరికి వారు వ్యక్తిత్వం అనుకోవడానికి వీల్లేదు. సంఘము, ఆదిమ సంఘము దినదినము క్షేమాభివృద్ధి పొంది దేవుని యందు భయమును, పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి విస్తరించుండెను. సంఘం ఎలా విస్తరించు? మన సంఘం విస్తరించబడాలంటే, ఎందుకంటే లోకపరంగా కొన్ని ఇబ్బందులు, ఇరువురు వాళ్ళతో ఇబ్బందులు, కొన్ని మాటలు నిందలు ఎన్ని వచ్చినా ప్రభు మీద ఆధారపడితే వాటిని తట్టుకుంటే ఓర్పుతో, సహనంతో, దీర్ఘశాంతంతో
విశ్వాసంలో మనం ముందుకు వెళితే దేవుడు మనం నడిపిస్తాడు. అనేక ఆత్మలు సంఘంలో చేరుస్తాడు. మన యొక్క సాక్ష్యాన్ని బట్టి, మన యొక్క మాటలను బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి, మన యొక్క ఓర్పును బట్టి, మన యొక్క సహనాన్ని బట్టి, మన యొక్క దీర్ఘశాంతాన్ని బట్టి అనేకులు ప్రభువుకు ఆకర్షించబడతారు. మరి నిజంగా దేవుడు ఎంత మంచి దేవుడు. మన చూడు ఒక మాట అన్నా ఏం పట్టించుకుండా పోతా ఉన్నారు, ఏమనుకున్నా ఎంత మంచోడు లేదు వీళ్ళ దేవుడు ఇంకా ఎంత మంచోడో. మనం కూడా ఒకసారి పోయి వాళ్ళ ప్రార్థనకు పోయి చంపాలి. ఏం చెప్తారు, ఇందాం ఏం చెప్తున్నారో వాళ్ళ సంఘంలో ఏం మాటలు ఉన్నాయో వాళ్ళకి అంతగా మారిపోయినారు అని మనల్ని బట్టి అనేకులు ప్రభు దగ్గరికి నడిపించబడతారు. అదే సంఘము విస్తరించబడదు, అనేక ఆత్మలు చేర్చబడ్డారు. కాబట్టి దేవుని సంఘమా, ఏక మనస్సు కలిగి ఏక ఆత్మ కలిగి వాళ్ళు ఆదిమ సంఘం ప్రయాసపడినారు. సంఘం క్షమాభివృద్ధి పొందింది అంటే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. సమయం తక్కువ కాబట్టి ఇది ముగిస్తున్నా. దేవుని చిత్తమైతే అన్నగారు మరొకసారి పిలిస్తే ఇంకా మిగతా విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. కాబట్టి దేవుని సంఘం విన్నటువంటి వాక్యాన్ని బట్టి దినాలలో సంఘము క్షమాభివృద్ధి కంటే సంఘం విభజనలే జరుగుతూ ఉంటాయి. కానీ నిజమైనటువంటి విశ్వాసులు సంఘంలో ఆత్మీయంగా బలపడాలంటే దేవుని చిత్తానికి లోబడి దేవునికి భయం కలిగి ఉండాలి. దీర్ఘశాంతం కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి, ఒకరినొకరు ఓడ్చుకొంచు, సహించు, దేవుడు కలిగించే సమాధాన బంధం చేత మన సంఘములో ఐక్యత కలిగి ఉంటే దేవుడు మన కుటుంబాలను, మన సంఘాన్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, విస్తరింపజేస్తాడని ఈ సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు కొద్ది మాట దీవించి మనందరూ ఉదయంలో ఫలింపచేయును గాక. చిన్న ప్రార్థన చేసి